Come to 119 question. Name the cell type that defends the body against infection. సో మనకు బాడీలోనికి బ్యాక్టీరియాలు వైరస్లు అట్లాంటివి వస్తాయి కదా, వాటి నుంచి రోగాలు రాకుండా డిఫెన్స్ అంటే రక్షించే కణాలు ఏంటివి? ఆన్సర్ వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ ఏమంటారు? ల్యూకోసైట్స్ అనడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది? ల్యూకోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క రోల్ ఏంటిది? బాడీ లోపలికి వచ్చే ఆర్గానిజమ్స్, ఇన్ఫెక్షన్ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రక్షణ పొందడం కోసము వర్క్ చేసేటివి ఏంటివి? వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్. వాట్ ఆర్ ప్లేట్లెట్స్? మరి ప్లేట్లెట్స్ అంటే ఏంటివి? ప్లేట్లెట్స్ అంటే ఏంటివి? స్మాల్ సెల్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ బ్లడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాటింగ్. సో ఇవి బ్లడ్లో ఉండే చిన్న ఫ్రాగ్మెంట్స్, చిన్న ముక్కలు, చిన్న కణాల యొక్క ముక్కలు. ఎందుకు ఉపయోగపడతాయట? బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడుతుంది. అంటే మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలి రక్తం కనుక కారుతూ ఉంది అనుకోండి, ఈ రక్తంను గడ్డ కట్టడం కోసం ఇవి సహాయపడడం జరుగుతుంది. వాటిని ఏమంటారు? ప్లేట్లెట్స్ అంటారు. శాస్త్రీయంగా వీటిని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. ఏమంటారు? థ్రాంబోసైట్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది మనకు ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ కమ్ టు 121 క్వశ్చన్. వాట్ ఈజ్ మస్క్యులర్ టిష్యూ? మస్క్యులర్ టిష్యూ అంటే ఏంది? టిష్యూ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ స్పెషలైజ్డ్ టు కాంట్రాక్ట్ అండ్ కాజ్ మూమెంట్. సో ఎందుకట ఇవి మనకు? composed cells, the tissue composed of cells specialized to contract సడలింపు అండ్ రిలాక్సేషన్. సో ఎందుకోసం అట్లా చేస్తాయట? మూమెంట్ రావడం కోసము. మనం నడవాలన్నా, చేతులు తిప్పాలన్నా మన శరీరంలో కదలికలు రావాలి. ఆ కదలికలు ఏ విధంగా ఉండాలి? కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్ మాదిరిగా. కాంట్రాక్ట్స్ అంటే సంకోచము, రిలాక్సేషన్ అంటే సడలింపు. కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్ మోడల్లో ఉండి ఏం చేయాలట? అవి కదలికకు కారణం కావాలి. కదలికకు కారణమైతే దాన్ని ఏమంటారు? మస్క్యులర్ టిష్యూ అనడం జరుగుతుంది. టిష్యూస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ స్పెషలైజ్డ్ టు కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ అండ్ కాజ్ ఆఫ్ మూమెంట్ ఆర్ కాజ్ మూమెంట్ అన్నా ఓకే.